ఈజీ డీకంపోజర్ వల్ల బయోడిగ్రేడబుల్ వేస్ట్ కిచెన్ వేస్ట్ వేసి డైలీ 2 times రొటేట్ చేస్తే 15 daysకి ఎరువు తయారవుతుంది. ఎక్కువగా టౌన్ ప్లేసెస్లో ఉన్న కుటుంబాలకి తయారైన హౌస్ హోల్డ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కిచెన్ వేస్ట్ ఎగ్ షెల్స్ అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్ పీల్స్ ఎక్సెట్రా సులభంగా ఎరువు తయారవుతుంది. మెయిన్గా టెర్రస్ గార్డెనింగ్ ఉన్న వాళ్ళు ఎరువు తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Right. Good morning everyone. I am from ZPHS Srikat Mamdi. My name is G Gopi. I am from 9th year. This is my team name is waste management. Sub team is plastic recycling and this is conveyor belt. This is screen conveyor, floating tank, friction washer, destination pump, screen conveyor. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఉన్న కాలంలో ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయడం కారణంగా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని ఎక్స్పైరీ అయిన వాటర్ బాటిల్ని కూడా అందులో ఎక్స్పైరీ అయిన వాటర్ని తాగుతున్నారు కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని ప్లాస్టిక్ని మనం రీసైకిల్ చేద్దామని నేను ఈ మోడల్ చేశాను. ఇప్పుడు ఇది స్క్రీన్ కన్వేవర్లో స్క్రీన్ బెల్ట్లో మనం ప్లాస్టిక్ అంటే ఏవైనా ప్లాస్టిక్ ఐటమ్స్ పెట్టి ప్లాస్టిక్ క్యాప్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైనా పెట్టి స్క్రీన్ కన్వేవర్లో గ్రైండ్ అవుతాయి. గ్రైండ్ అయిన తర్వాత ఫ్లోటింగ్ ట్యాంక్ వచ్చి ఫ్లోటింగ్ ట్యాంక్లో కొంత వాటర్ యాడ్ అయిన తర్వాత వాటర్ యాడ్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఫ్రిక్షన్ వాషర్లోకి వచ్చినాక కొంచెం లేయర్ లెక్క ఫామ్ అయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బాల్ లెక్క తయారయ్యి డెస్టినేషన్ పంపులోకి వస్తుంది. డెస్టినేషన్ పంపులోకి వచ్చిన తర్వాత ఇందులో స్క్రీన్ కన్వేవర్కి చిన్న చిన్న బాల్స్ లెక్క వెళ్ళి బయటికి మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లైక్ వాటర్ బకెట్ వాటర్ బాటిల్స్ లైక్ ఫ్లవర్ పాట్స్ ఫ్లవర్ లైక్ అలాంటివి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్. My name is U. Bharat Kumar. I am studying in 8th class. My school name is ZPHS BL Timapur. ఈ ప్రాజెక్ట్ ఎంచుకోవను. ఇప్పుడు ఇది వేస్ట్ మేనేజ్మెంట్. దీని ద్వారా ఆవు నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ఆవు పేడ మరియు ఆవు యూరిన్ వీటితోటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యితో ఇప్పుడు చెరుకు రసం వీటితోటి మేము దీనికి ఎరువులా ఉపయోగించాం. ఈ పంచగవ్య అంటారు దీన్ని వర్మి కంపోస్ట్ అంటే అగ్రికల్చర్ వేస్ట్ అనిమల్ వేస్ట్ మున్సిపాలిటీ వేస్ట్ ఇండస్ట్రీ వేస్ట్ వీటితో ఇలా కుళ్ళింపబడిన వానపాములు వేసి ఇప్పుడు ఇలా గుడ్లు ఉంటాయి సార్, ఇలా గుడ్లే ఉంటాయి. వర్మి కంపోస్ట్ అంటారు దీన్ని. వర్మి కంపోస్ట్ ఇలా చల్లాం అనుకో న్యూట్రిషన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఇలా గుడ్లు ఉంటాయి సార్ వానపాములో గుడ్లు. ఇప్పుడు ఇలా వేసినాం అనుకో ఇప్పుడు ఇలా నీళ్ళు పోసి ఇప్పుడు 2-3 రోజుల తర్వాత ఇలా వానపాములు కింద ఉన్న నైట్రోజన్ అని దీనికి అందిస్తాయి. ఇప్పుడు దీనివల్ల సాయిల్ ఫర్టిలిటీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు మైన మొక్క పెట్టినా మంచిగా అవుతుంది. అదే ఇప్పుడు ఫర్టిలైజర్ వెళ్ళామనుకో ఇప్పుడు నేల సారవంతంగా ఉండదు, మొక్క పెట్టినా చనిపోతుంది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఇక్కడ ఉంటుంది. Good morning sir, my name is Sanjay. I am from 8th class. My school name is ZPHS Boys School Yadagiri. My project name is kitchen waste to vermicompost. Kitchen waste to vermicompost. Manure of vermicompost. First I explain you. Vermicompost or vermiculture is the best replacement for chemical fertilizers. It is eco-friendly as it is produced by organic waste growth. Crop yield and seed germination also improves. Water holding capacity increases due to the organic substance uses vermiculture. Compost contains antibiotic properties to help to regulate compost 3 to 7 nitrogen percentage. Prepare by vermicompost. Take a empty bucket of water. Make a holes on the bottom of the bucket so that the water can drain out. Put a water on the bottom. Now put 15 to 20 days old cow dung. Kitchen wastage. Water, soil, earthworms, vegetables, soil, banana peel, dry leaves, cow dung, gunny cloth. మా స్కూల్లో కూడా వర్మి కంపోస్ట్ పరిశీలించారు మా మేడం వాళ్ళు. వానపాములు ఇవి ద్వారా మేము వర్మి కంపోస్ట్ తయారు చేశాము. ముఖ్య పాత్ర పోషించాయి ఇవే. పాఠశాలలో చెట్లకు కూడా వర్మి కంపోస్ట్ వేసాము మేము.
విద్యార్థులు వర్మి కంపోస్ట్ గురించి మేడం వివరిస్తుంది. ఉపాధ్యాయులు సమీక్షంలో వర్మి కంపోస్ట్ను ఉపయోగిస్తున్నాము. ఇళ్లలో వర్మి కంపోస్ట్ను చెట్లకు వేస్తున్నాము. Do not water pollute. Do not developing the soil fertility increases the crop production. Next generation we eat. Healthy soil give us. Next generation healthy soil give us. Come on. My name is Vibham Teja. My school name is JPHS Soler. I am 9th class studying. వేస్టేజ్ ఉంటుంది కదా మేడం, చాంబర్ లేచి సోలార్ ప్యానల్తోని బర్న్ చేస్తే వాటర్ బాయిల్ అయ్యి స్టీమ్ హై ప్రెషర్తో స్టీమ్ వచ్చి టర్బైన్స్ బ్లేడ్ తిరిగి పవర్ జనరేట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఎల్ఈడి లైట్, మిగతా రిమైనింగ్ ఎలక్ట్రిసిటీ బ్యాటరీ ఇన్ స్టోరేజ్. ఓకే మేడం, దట్స్ ఇట్. My name is Amisha. I am studying in 8th class. My school name is JPHS Baswapur. నేను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే హైదరాబాద్లో టెరెస్ గార్డెన్ పెట్టినారు. దానికి చెట్లకు ప్రోటీన్స్ న్యూట్రిషన్ అందట్లేదు, వేస్టేజ్ తోటి బెస్టేజ్ లెక్క మార్చినాం మేము. దానివల్ల వేస్ట్ దీంట్లో వేసి అమ్మ ఇంట్లో కూరగాయలు కర్రీస్ వెజిటేబుల్స్ అవి కట్ చేసినాయి దీంట్లో వేసినాక అది స్మెల్ రాకుండా కొంచెం మట్టితోటి కవరింగ్ చేసేస్తే చెట్టుకి ఎప్పుడు వాటర్ పోస్తున్నాం కదా దాంతోపాటు దీంట్లో కూడా పోసి కుళ్ళింపబడి దాంట్లోకి వెళ్ళి వచ్చే జ్యూస్ చెట్టుకి న్యూట్రిషన్స్ ఇచ్చే మంచి టేస్టీ ఫుడ్ వస్తుంది, టేస్టీ ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇది నా ప్రాజెక్ట్. I'm Bhavyasri from 8th class. I am from JPSH Baswapur. మా ప్రాజెక్ట్ ఏంటంటే న్యాచురల్ ఇన్సెక్ట్ ట్రాపర్. ఈ మధ్య కాలంలో రైతులు కెమికల్ పెస్టిసైడ్స్ వాడటం వల్ల యూజ్ఫుల్ ఇన్సెక్ట్స్ కూడా చనిపోతున్నాయి. మనం న్యాచురల్ ఇన్సెక్టిసైడ్స్ వాడాలి. ఇవన్నీ న్యాచురల్ ఇన్సెక్టిసైడ్స్. పంటకు పురుగులు ఎక్కువ ఏ కలర్కి అట్రాక్ట్ అవుతాయి అంటే ఎల్లో కలర్కి అట్రాక్ట్ అవుతాయి. మనం నిజంగా పొలం తీసుకున్నట్టయితే స్టిక్స్ మంచిగా పెట్టి రేకుకి ఎల్లో కలర్ పెయింట్ వేయాలి. ఎల్లో కలర్ పెయింట్ వేసి గ్రీజ్ పూసినట్టయితే ఎల్లో కలర్కి అట్రాక్ట్ అయ్యి ఇన్సెక్ట్స్ ఈడ్ దాకా వస్తాయి. ఈడ్ దాకా వచ్చి దీనికి అతుక్కుంటాయి. అతుక్కోపోయినా కానీ దీని కింద బాటిల్లో కుంకుమ రసం ఉంటుంది. కుంకుమ రసంలో రాటన్ ఫుడ్స్ వెజిటేబుల్స్ ఉంటాయి. అవి స్మెల్కి లోపలికి తినడానికి వెళ్తాయి. తినడానికి వెళ్ళినప్పుడు అవి చనిపోతాయి. ఇది నా ప్రాజెక్ట్ న్యాచురల్ ఇన్సెక్ట్ ట్రాపర్. ఇవన్నీ న్యాచురల్ insecticides. Come on. My name is M. Bhavani. I am from JPHS Chaudupar. I am studying 10th class. My guide teacher name is M. Mahendra Reddy sir. My project name is Robots Floor Cleaner 2.0. ఇదేంటంటే మనం వెళ్ళలేని ప్లేసెస్ గిట్ట వెళ్ళి క్లీన్ చేసుకొని మన ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకొని రావచ్చు అనమాట. ఇది బ్లూటూత్ మోడ్యూల్, ఇది ఆర్డినో నానో, ఇదేమో మోటార్ డ్రైవర్, ఇది ఫ్యాన్, ఇది వాటర్ ట్యాంక్, ఇది వాటర్ పంప్, దిస్ ఈస్ డీసీ మోటార్కి డస్టర్ అటాచ్ చేసినాం అనమాట. ఇవి 4 వీల్స్, ఇవి రిలేస్, ఇవి లిథియం బ్యాటరీస్. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే మన ఫోన్తోని బ్లూటూత్ మోడ్యూల్కి కనెక్ట్ చేసుకుంటే అది మనం ఫోన్ లెక్క ఒక గేమ్ ఆడినట్టు ఆడేసి గేమ్ లెక్క ఆడి దీన్ని మొత్తం కంట్రోల్ చేయవచ్చు అనమాట. ఒక రోజు ఒక 1 అవర్లో ఒక రూమ్ క్లీన్ చేస్తుంది. Good evening sir, my name is Satvik. I am from JPHS Andupatla. This is a reduce factory pollution. దీని వల్ల ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ మరి ఫిల్టర్ చేసి బయటకు పంపిస్తుంది. ఫ్యాక్టరీస్ వల్ల చాలా కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. ఫిల్టర్ చేసి మళ్ళీ వాటిని మనము రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు లెడ్ ఉంది, లెడ్ని మళ్ళీ లెడ్ స్టిక్స్ రాడ్స్ అసలు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. క్లోరిన్ ఉంది సార్, క్లోరిన్ని కూడా వాటర్ డిఫెక్టింగ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్యాక్టరీస్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు సార్. మనము ఫ్యూచర్ కోసం సస్టైనబుల్ డెవలప్మెంట్ని చేయాలి. మనము ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు 4 hours యూజ్ చేయాలి. థ్యాంక్ యూ. JPHS రాయ్. ఇది మనం బురదతోటి కరెంట్ తయారు చేస్తాం. ఈరోజు మనం బురదతోటి ఒక కరెంట్ తయారు చేస్తాం. ఎలా అంటే ఒక కాపర్, ఒక లిడ్ తోటి చేస్తాం. ఇవి 2. థ్యాంక్స్. అంతేనా? అంతే.
Good morning, sir. Our project name is Doop Cones. Our activity is room freshener. It is used like a room freshener. It is not harmful for us because it is made by natural sources, natural material. It will give pleasant smell and it is not harmful for us because we made this by using only natural ingredients without chemicals, so it is not harmful for us. And we use this in our rooms, in puja room also, and they give pleasant smell, and these are mosquito repellents. Thank you.